తరుగు తక్కువ, నిజ శ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి విరియాలి. వెల్కమ్ టు QTV. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. కార్పొరేట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. సుమారుగా 400 సెమినార్స్ నిర్వహించారండి. ఎక్కడ? కంపెనీస్, స్కూల్స్, కాలేజీల్లోనూ వివిధ రంగాల్లో చెందినటువంటి వాళ్ళందరూ కూడా సెమినార్స్ నిర్వహించారు. సర్వేపల్లి గోపికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు అనుకున్న పని జరగలేదనుకోండి, ఉదాహరణకి పెళ్ళి అవ్వలేదు, నిరాశ నిస్పృహ, అనుకున్న ఉద్యోగం రాలేదు, నిరాశ నిస్పృహ, లేదంటే పెళ్ళయింది పిల్లలు పుట్టలేదు, నిరాశ నిస్పృహ, ఏదో విధంగా వాళ్ళది బిజినెస్ డెవలప్ అవ్వలేదు, లేదా బిజినెస్ ఏదో విధంగా నిరాశ నిస్పృహలతో ఉంటున్నారండి. అసలు దీన్ని ఎలా అధిగమించాలి? సార్ జనరల్గా ఫస్ట్ నిరాశ అనేది ఒక దృక్పథం. నిరాశ అనేది ఒక దృక్పథం. ఇప్పుడు సపోజ్ ఎదుటోడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నా, నాకు ఒక నిరాశ. ఎగ్జాంపుల్, ఎదుటివాడి జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళలేకపోతున్నా, అదొక దృక్పథం నిరాశ అనేది. అసలు ఆశ అంటే ఏంటో తెలిస్తే నిరాశ అనే దాన్ని మనం జయించవచ్చు. ఆశ అంటే ఏంటి? కోరుకున్న ఫలితం. నిరాశ అంటే కోరుకున్న ఫలితం దక్కకపోవడం. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిరాశను జయించాలి అంటే మనము కొత్త లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. ఓకే, తర్వాత తిరగగలగాలి, 10 మందిలో కలగగలగాలి, కొత్త ప్లేస్కి వెళ్ళగలగాలి. కొంతమంది ఏం చేస్తారంటే సార్, యాక్సిడెంట్లో చేతులు పోతాయి. చేతులు పోయిన వాళ్ళు చేతులు పోయాయి అని బాధపడదనుకున్నా మిగతా ఉన్న అవయవాలతో ఏం పని చేయొచ్చు నేను అని ఆలోచిస్తే నిరాశను జయించవచ్చు. నిరంతరం నాకు చేయబోయింది అని అనుకున్నా. ఇప్పుడు అనూప్ సిన్హా ఒక ఆవిడ తన కాలు ఇదైతే కూడా ఆమె ఎవరెస్ట్ ఎక్కగలిగారు. ఆమె ఎప్పుడు కుంగిపోలేదు కదా, నిరాశను జయించారు. అట్లా కొన్ని సమాజంలో చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు చరిత్రలో కొన్ని కొల్లలు ఉన్నాయి. వాటిలో టూకీగా మనం మాట్లాడుకుంటే మిస్టర్ బీన్ ఉన్నారు, ఒక యాక్టర్. అసలు మాట్లాడకుండానే మోనో యాక్షన్తోనే ఆయన ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన నటుడయ్యాడు. ఆయన యాక్చువల్గా మంచి హీరో అవ్వాలని అనుకున్నారు. ఆయన అతను అసలు డైలాగ్స్ ఏమి ఉండవండి, ఓన్లీ యాక్షన్, మోనో యాక్షన్, చార్లీ చాప్టన్ లాగా. ఆయన చూడండి ఆహభావాలతో ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారు. ఆయన అసలు ఏమీ ఉండదు ఆయన దగ్గర, మాటలు కూడా ఉండవు, డైలాగ్స్ ఉండవు. కానీ ఎలా సాధించారు? ఆయన కూడా రిజెక్ట్ అయ్యాడు, చాలా నిరాశకు గురయ్యాడు, కానీ చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు. దాన్ని నిరాశ కలిగినప్పుడు దానికి మనము లొంగిపోకుండా దాన్ని క్రియేటివ్గా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వ్యక్తి ఉంటారు, ఎగ్జామ్ అతని 30 years వరకు రాసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్. సో బెస్ట్గా ట్రై చేస్తాడు ఆయన, కాలేకపోతే అంత మాత్రం నిరాశపడాల్సిన అవసరం లేదు, ఇంకొక ఎవెన్యూలో మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. సో నిరాశను జయించాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి సార్. ఆటోబయోగ్రఫీస్ చదవడం, న్యూ ప్లేసెస్కి వెళ్ళడం, న్యూ ఫ్రెండ్స్ని కలగజేసేయడం, న్యూ నెట్వర్క్స్లో మీట్ అవ్వడం, మ్యాక్సిమం మర్చిపోవడానికి ట్రై చేయాలి మనకు జరిగిన నిరాశ అనేది లైఫ్లో. ఇప్పుడు జేకే రోలింగ్ అని ఉన్నారు, ఒక హారీ పాటర్ రాసిన రచయిత. ఆవిడ కూడా చాలా నిరాశకు గురయ్యారు. ఎన్నోసార్లు ఆవిడ అంత మంచి కథ రాసి వాళ్ళ దగ్గర పబ్లిషర్ దగ్గరికి వెళ్తే ఇదేం బాగుంటుంది, ఎవరు చదువుతారన్నారు. కానీ ఆవిడ ఈరోజు యూకేలోనే అత్యంత రిచెస్ట్ ఉమెన్ ఆవిడ. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి లైట్ కనుక్కుంటే ఆ రోజుల్లో ఉన్న మేధావులు ఏమన్నారంటే ఇది చాలా కాస్ట్లీ ఐటమ్, ఎవరు వాడతారు దీన్ని, ఇది 1870s లాందర్లో వాడే సమయంలో ఆయనకి ఎంత బాధ ఉంటుంది. అంత కష్టపడి అసలు సాధించడమే గొప్ప విషయం అయితే అతను కూడా నిరాశకు గురి చేశారు. రైట్ బ్రదర్స్ పక్షిలాగా ఎగిరే విమానాన్ని కనుక్కున్న ట్రై చేస్తుంటే అది జరిగేదైనా ఇంపాసిబుల్, పక్షి అంటే న్యాచురల్గా ఎగురుతుంది, ఇది ఎలా ఎగురుతుంది అన్నారు. అసలు మూన్లోకి వెళ్ళడం అసాధ్యం అన్నారు. సో మనకు చుట్టూ కల్పించే పరిస్థితులన్నీ కూడా నెగిటివ్గా ఉన్న, మన నిరాశ పరుస్తున్న, మన జీవితంలో ముందుకు వెళ్ళడమే. థియరిటికల్గా చెప్పుకుంటే కొన్ని కోట్లు ఉంటాయి ఎగ్జాంపుల్స్. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఫస్ట్ టైం ఆకాశవాణికి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆయన గొంతే బాగాలేదన్నారు, నీకు అసలు వాయిసే బాగాలేదు. ఇప్పుడు ఆయన వాయిస్ ఎంత ఫేమసో తెలుసు. కరోనాలో ఇప్పుడు మనం ఫోన్ చేస్తుంటే డయల్ టోన్గా ఆయనదే వస్తుంది. తర్వాత ఆయన హీరో అయిన తర్వాత ఆయనకి ఇంత పొడుగ్గుంటే నీకు హీరోయిన్ ఎలా తేవాలని అన్నారు. సో ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కూడాను నిరాశ నుంచే తన అందమైన జీవితాన్ని క్రియేట్ చేసుకున్నారు, విజయాన్ని కూడా సాధించారు. ఆశ అంటే ఏంటి? కోరుకున్న ఫలితాన్ని సాధించడం. ఆ కోరుకున్న ఫలితం అంటే ఏంటి అని మన క్లారిటీ ఉండాలి. కోరుకున్న ఫలితం కొంతమంది కొంచెం ఉద్యోగం తెచ్చుకోవడం ఒకటి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకి సివిల్స్ రాస్తారు సార్,
వాళ్ళు ఐఏఎస్ మంచి ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళ దురదృష్టవశాత్తు కొన్ని ఇష్టం లేని లొకేషన్లో సర్వీస్ చేయాల్సి వస్తుంది. అంత మాత్రమే వాళ్ళు వదిలేస్తున్నారా? వెళ్తున్నారు కదా, నిరాశపడతారు వాళ్ళు కూడా. వాళ్ళు సపోజ్ ఒక స్టేట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు పోస్టింగ్, కానీ వేరే స్టేట్లో పడుతుంది, అంత మాత్రాన వాళ్ళు ఆగిపోతున్నారా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇష్టం లేని డిపార్ట్మెంట్ కూడా వస్తుందండి వాళ్ళకి. అవును, ఇష్టం లేని డిపార్ట్మెంట్ కూడా వస్తుంది, కానీ కాంప్రమైజ్ వాళ్ళ జీవితం అంటేనే కాంప్రమైజ్. రీసెంట్గా నాకు ఒక విషయం తెలిసింది. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, డైవర్స్ అయ్యాయి, చాలా నిరాశకు గురైంది ఆ అమ్మాయి. తర్వాత అంతకాలంలోనే యూఎస్ నుంచి మంచి సంబంధం వచ్చి ఆ అమ్మాయికి మంచిగా ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయింది. ఆమె నన్ను కన్సల్ట్ అయింది, ఇట్లా చాలా నిరాశగా గురయ్యాను సార్, నాకు చాలా స్పాయిల్ అయిపోయింది నా లైఫ్, ఎంతో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను, మా తల్లిదండ్రులు కూడా చాలా ఖర్చు పెట్టారు, అది ఇట్లా అయిపోయింది అని అంటే నేను అన్నాను, అది మన చేతుల్లో ఏముండదు, అన్నీ మన కంట్రోల్లో ఉండవు, కొన్ని కంట్రోలబుల్ ఉంటాయి, కంట్రోల్ కాని ఉంటాయి, నీ డెస్టినీ బ్రహ్మాండంగా ఉంటుంది, వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు సెటిల్డ్ ఇన్ యుఎస్ఏ, ఏ రోజు ఎలా ఆపర్చునిటీస్ వస్తాయో తెలియదు కదా సార్. ఎంతోమంది ప్రముఖులు చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. అందాకెందుకు సార్, మహాభారతంలో అర్జునుడు కూడా యుద్ధ సమయంలో చాలా నిరాశకు గురవుతాడు. నేను ఇంకా యుద్ధం చేయను అని చెప్పి కృష్ణుడి దగ్గర చెప్తే కృష్ణుని దగ్గర అంటారు, నాకెందుకు ఈ రాజ్యాలు ఎందుకు, నేను చంపేది నా సోదరులని, నా తాతని ముత్తాతల్ని గురువుల్ని వాళ్ళని అని తీవ్రమైన నిరాశకి డిప్రెషన్కి లోన్ అవుతారు. అప్పుడు శ్రీకృష్ణుని వారు ఏమంటారు, ఆయన గీతోపదేశం ఎంకరేజ్మెంట్ చేస్తారు, కరెక్ట్ టైంలో కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తారు, ఆయన ఆశని క్రియేట్ చేస్తాడు. చేసేది నువ్వు అనుకోకు, చేయించేవాడంతా కూడా నేను, నువ్వు నిమిత్త మాత్రుడివి, నీ కర్తవ్యం నువ్వు యుద్ధం చేయడమే, కృతనిశ్చయంతో చేయి అంటారు ఆయన. సో ఆ నిరాశను పోగొడతారు. అలాగే రామాయణంకి వస్తే, రామాయణంలో అంగదుల వారు వీళ్ళు నిరాశపడిపోతారు, సీత అక్కడ కనిపించలేదు, నెల రోజులు దాటిపోయింది, సుగ్రీవుడు గారు ఇచ్చిన సమయము, ఇంకా మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయలేకపోతే ఆయన మనకు పనిష్మెంట్ ఇస్తారని బాధపడుతూ ఉంటే, అంగదుల వారు ఒక మాట అంటారు, ఆశని కల్పించే మాటలు, ప్రేరేపించే మాటలు అంటారు, మానవులకు ఉత్సాహమే బలం, ఉత్సాహమే శక్తి, ఉత్సాహంతో పోరాడే వారికి అసాధ్యమే లేదు అని ఒక ఆశని క్రియేట్ చేస్తారు. ఆయన ఆ మాట ఒక రోజుకే సీతమ్మ వారు, హనుమంతుడి గారికి సీతమ్మ వారు శ్రీలంకలో ఉన్నారని తెలుస్తుంది. ఓకే, అదొక ఇన్సిడెంట్. అలాగే అదే సన్నివేశంలోనే లంకని చేరడం ఎలా అని అందరూ ఒక అనుమానంతో ఉంటారు, ఎట్లా దూరగలం, ఇంత 100 యోజనాల దూరం ఉంది, ఎలా దాటగలం, ఎవరు దాటగలం అనుకుంటే, అత్యంత శక్తివంతుడైన హనుమంతుడు కూడా తన శక్తి తెలియక గమ్మని ఉంటారు. అప్పుడు జాంబవంతుల వారు ఏం చేస్తారు, అతనికి నువ్వు వీరాది వీరుడివి, నీ శక్తి నీకు తెలియదు, నువ్వు ఎన్నో సాధించగలవు, ఇంటర్నల్ పొటెన్షియల్ వేరు నీది, నువ్వు జీవితంలో ఎన్నైనా సాధించగలవు, నువ్వు అవలీలుగా దీన్ని దాటేస్తామని ఆశని ప్రేరేపిస్తాడు. ఓకే, అట్లా జీవితంలో తల్లిదండ్రులు, టీచర్లు అనేవాళ్ళు మన కీలకమైన పాత్ర పోషిస్తారు సార్. మనకు పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక దేశం బాగుపడాలంది అంటే ఒక పేరెంట్స్, టీచర్స్ ముఖ్య భూమిక ఉంటుంది. అలాగే సిబ్లింగ్స్, మన తోటి అసోసియేట్స్, వాళ్ళ ద్వారా మనం ఆశని పెంచుకుంటే, ఆప్టిమిజం పెంచుకోవడమే సార్. ఆప్టిమిజం పెంచుకోకపోతే ప్రతిదీ చీకటి కోణంలో చూస్తూ ఉంటే అన్ని చీకటిగానే కనపడతాయి. మనకు వెలుగు వైపు చూడాలి. ఇప్పుడు ధోని గారు దగ్గర గొప్పతనం ఏంటంటే, ఆయన ప్రతి విషయాన్ని కూడా బ్రైటర్ వేలో చూస్తారు, పాజిటివ్ వేలో, రైటా రాంగ్గా చూస్తారు, రైట్ ఏది అనిపిస్తే అదే చేస్తారు ఆయన ఆ సమయానికి. అందుకే ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. అట్లా మన దృక్పథాల్లో కూడా మంచి వైపే చూడాలి. ఒకసారి ఫెయిల్ అయ్యామంటే లెర్నింగ్ అనుకోవాలి, ఒక లెర్నింగ్ అనుకో. ఇప్పుడు సినిమాలు కూడా వాళ్ళంతా కష్టపడి నటీనటులంతా, నిర్మాతలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడాను ఎంతో కష్టపడి సినిమా హిట్ కావాలని తీస్తారు సార్. ఎవరు కూడా ఫెయిల్ కావాలని తీరు కదా, కానీ జనాలకి అది నచ్చకపోతే ఫెయిల్ అవుతుంది, అంత మాత్రం నిరాశపడిపోతారా సార్? మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు కదా, ఎన్నో సాధిస్తారు కదా. సో నిరాశం చేయించాలంటే కొత్త అలవాట్లు పెంచుకోవాలి, ఆటోబయోగ్రఫీస్, గొప్ప వ్యక్తుల ఆటోబయోగ్రఫీస్ చదవాలి, పాజిటివ్ పీపుల్తో అసోసియేట్ అవ్వాలి. మార్నింగ్ టైం ఉదయాన్నే గ్రీనరీ వైపు, పార్కుల వైపు తిరుగుతుంటే పాజిటివిజం పెరుగుతుంది. తర్వాత పాజిటివ్ మ్యూజిక్ వినాలి. మ్యూజిక్, సంగీతం ఉంది కదా, బాడీకి ఫుడ్ ఎంతో మైండ్కి సంగీతం అంత ముఖ్యం. మ్యూజిక్ వినాలి. అట్లా తర్వాత మంచి మంచి వ్యక్తులతో అసోసియేట్ అవ్వాలి, మాట్లాడాలి, వీలైనప్పుడల్లా జనాల్లో కలిసేటట్టుగా ఉండాలి. ఎందుకు మనుషులు నిరాశకు లోనవుతారంటే ఎవరితో కలవరు, బేసిక్గా ఇంట్రోవర్ట్గా ఉంటారు, 10 మంది కలవడానికి భయం, వాళ్ళకి షైనెస్. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ చాలా బాధ పెట్టింది నన్ను.
యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ లేరని చెప్పి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు. ఓకే. అది నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఎలా అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు అయిపోతే ఏమైపోతుంది, జీవితం అయిపోదు కదా. జీవితం చాలా గొప్పది. అట్లా చిన్న చిన్న వాటికి కూడా మనం నిరాశపడిపోతే ఎలాగా? అవునండి. ఇప్పుడు అందరికీ అన్ని స్కూల్కి వెళ్ళే ప్రతివాడు అనిస్టిన్ కాలేడు సార్, సినీ ఫీల్డ్లోకి వచ్చే ప్రతివాడు సూపర్ స్టార్ కాలేడు. అవును. ఓకే, క్రికెట్ ఆడే వాళ్ళంతా సచిన్ టెండూల్కర్ కాలేరు, ఫుట్బాల్ ఆడే వాళ్ళంతా మెస్సీలు కాలేరు. ఎవరి పరిధిలో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అవును. సో వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్లు తెలుసుకోవాలి వాళ్ళు. నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎలా ముందుకెళ్ళాలి. వీక్నెస్లతో ఎంతకాలం జీవిస్తాం? వీక్నెస్ స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. ఎంతోమంది వీక్నెస్ స్ట్రెంగ్త్గా మార్చుకున్నారు. అలా మనం జీవితంలో నిరాశను జయించాలి అంటే మాత్రం కొన్ని దూరంలో అలవాటు చేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ నిరాశ నిస్పృహ లోను కాకుండా ఉండాలంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, కొత్త మనుషులతో మాట్లాడడం, మ్యూజిక్ వినడం, ఇలా చేస్తే డెఫినెట్గా వాళ్ళలో మార్పు వస్తుంది. కొత్త ఆశలతో రావచ్చు ముందుకి. కొత్త లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కొత్త లైఫ్ స్టైల్ ఇది. కొత్త దృక్పథాలు మార్చుకోవాలి. కొత్తది బ్రైటర్ సైడ్ చూడాలి లైఫ్ని. ఇప్పుడు నేను 10th ఫెయిల్ అయ్యాను సార్ ఫస్ట్ టైం. చాలా నేను కూడా నా పర్సనల్ లైఫ్లో బాగా డిప్రెషన్లోకి లోన్ అయ్యాను. ఇది ఎప్పుడు అసలు ఫెయిల్ అయ్యాను కొన్ని కారణాల వల్ల. తర్వాత అది దాన్ని జయించేశాను. ఇంకా జీవితంలో ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడు ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవ్వలేదు. ఆల్మోస్ట్ సక్సెస్ వైపే చూశాను. అట్లాగే నేను సేల్స్ రంగంలోకి ఎంటర్ అయినప్పుడు సేల్స్కి నన్ను పనికిరారు అన్నారు. అసలు సేల్స్ నువ్వేం చేయగలవు, ఇలా ఉన్నావు అని. సో నేనేం చేశాను, బాగా సేల్స్లో సీనియర్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సండే వాళ్ళ దగ్గర స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నేర్చుకుంటుండేవాడిని. ఎందుకంటే పెద్దానికి కాలేజెస్ ఉండవు కదా సార్. డాక్టర్లు కావడానికి కాలేజీలు ఉన్నాయి, ఇంజనీర్లు కావడానికి కాలేజీలు ఉన్నాయి, కానీ సేల్స్ నేర్చుకోవడానికి కాలేజీలు ఇన్స్టిట్యూట్లు ఎక్కడా లేవు, MBAలో చేరితే తప్ప. సో ఇంకా అప్పుడు ఆ టైంలో నేను సీనియర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ సేల్స్ ఎలా చేయాలి, సేల్స్ అంటే ఏంటి, సేల్స్లో ఏ విధమైన ట్రైట్స్ ఉండాలని చెప్పి నేను ఓవర్కమ్ చేయగలిగాను. అదండి. అది సార్. అంటే సినిమా రంగంలో చూసినా, అలాగే రామాయణంలో చూసినా, మహాభారతంలో చూసినా వీళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోయైన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారండి, మళ్ళీ విజయాలను సాధించారు. ఇదండి సర్వేపల్లి గోపికృష్ణ గారు చెప్పింది ఏంటంటే ఎప్పుడూ కూడా మన నిరాశ నిస్పృహకు గురవ్వకుండా కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్త మనుషులతో మాట్లాడుతూ ఉండాలి, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే తప్పకుండా మనం విజయం సాధించగలని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.